అగ్ని బ్రహ్మముఖము నుండి ఆవిర్భవించి రుద్రుని రూపాంతరముగా నుండి పిదప అంగీరసునికి కుమారుడయ్యను. అగ్నియే ప్రాణులందు జఠరాగ్ని రూపము నుండెను. ఆయన స్వాహాదేవియందు పవమానుడు, పావకుడు, శుచి అను ముగ్గురు పుత్రులను కనెను. అరణిని ఉత్తరారణితో మదింపగా పవమానుడు జనించెను. మేరుపు వలన పావకుడు జనించును. సూర్యకిరణముల నుండి శుచి జనించును. ఈ ముగ్గురు స్వాహాపుత్రులు. ఈ ముగ్గురి పుత్రులు పౌత్రులు కలిపి 49 యజ్ఞములను ఉపయోగపడుదురు. ఈ అగ్నిలందరూ రుద్రస్వరూపులు. పితరులు అగ్నిశ్వాతులు, బార్హిషాదులు అని 2 వర్గములు వారు. పితరులు భార్యయగు స్వాద మానసపుత్రిక మేన. ఆమె హిమవంతుని భార్య. వారికి మైనాకుడు, క్రౌంచుడు అను పుత్రులు, గంగా, పార్వతి అను పుత్రికలు కలిగిరి. స్వాద యొక్క మానసపుత్రి ధరణి పర్వతరాజైన మేరువునికి భార్య అయ్యెను.